ఏంటక్క అరచేయంత కాయాల్సిన క్యాప్సికమ్ ని ఆకలికి ఆగలేక అంగులో ఉండంగానే కోసుకొచ్చేసావా అని అపార్థం చేసుకుంటారేమో. వామ్మో కాదండోయ్, వాటిని బుట్టమిర్చి అంటారంటండి. ఇవి ఈ సైజులోనే ఉంటాయి అంట. ఓ లక్క ఏమాట కామాటే గాని నీ సైజుకి తగ్గట్టు భలే ఉన్నాయి అవి. భూమికి బుడంకాయల్లాగా అంటారేమో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పొట్టి 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 పొట్టి. పొడుగ్గా ఉన్నవాళ్ళు మహా అంటే అయ్యి బాబో ఎంత పొడుగో అనే పాటగా రీల్స్ చేసుకోగలరేమోనండి. కానీ పొట్టిగా ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా అండి మీకు? నేను గుమ్మని దాటాలనుకో టింగమని వెళ్ళి టింగమని వచ్చేస్తాం. అదే మీరు దాటాలనుకో మొండెం మీద ఉన్న మెడకాయని మెల్లగా ఉంచి ఎక్కడ ముట్టుకాయ వేస్తుందా అని భయపడుతూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ మేము ఆటో కారు దిగాలనుకో మెడకాయని కొంచెం వచ్చితే సరిపోద్ది, మీరు మెడకాయని మోకాల దాకా ఉంచాలి. ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ కో ఫేస్బుక్ కో యూజర్ నేమ్ పెట్టుకోవాలనుకోండి పొట్టి పిల్ల అని పెట్టేసుకుంటాం, మీరు పొడుగబ్బాయి అని పెట్టుకోగలరా? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏదో రోజు మేము పొడుగు అవుతాం, మీరు మాత్రం మాలో పొట్టి కాలేరు.